నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపాల కవి' ఎపిసోడ్ 127. అరగంట పాటు కారులోనే కూర్చొని విసిగిపోయిన హిత ఒక్కసారిగా అఖిల్ మీదకు వంగి అతడి బుగ్గకి ఆమె పెదవులు అంటించి వెంటనే అతడి పాకెట్లో చేయి పట్టి కార్ కీస్ తీసుకొని డోర్స్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి పరిగెత్తింది. మళ్ళీ ఆ కీస్ని అతడి మీదకి విసిరేసి. ఒక్క క్షణంలో జరిగిన విధ్వంసం తలుచుకున్న అఖిల్ పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చింది. వామ్మో! నువ్వు చాలా స్లో అనుకున్నానే. కానీ చాలా ఫాస్ట్ అమ్మాయి అని సిద్ధుకి కాల్ చేసి, బావా నేను ఇంటికెళ్తున్నాను. ఇతన్ని డ్రాప్ చేశానని చెప్పడంతో, లోపలికి రా బావా అని పిలిచాడు సిద్ధు. లేదు బావా, వేరే పనుంది. మీటింగ్ అటెండ్ అవ్వాలి ఈవినింగ్ 1. నేను మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను అని అఖిల్ చెప్పడంతో, అలాగే బావా అని సిద్ధు కాల్ కట్ చేసి ఇంట్లోకి వచ్చిన చెల్లిని చూశాడు. ఆయన బయటే ఉన్నారన్నయ్య అని హిత చెప్పడంతో, వెళ్తున్నారంట్రా, ఏదో పనుందంట అని చెప్పడంతో, నేను ఫ్రెష్ అయ్యి వస్తానన్నయ్య అని హిత వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని నైట్ డ్రెస్ వేసుకొని బయటకొస్తుంది. ఇక త్రివేణి గారు లైన్‌లో వాళ్ళందరికీ ఆ రోజు ఇంట్లోనే భోజనం వండి అందరిని పిలుస్తారు. ఎంగేజ్‌మెంట్ హడావిడిగా అయిపోయింది. అబ్బాయికేదో ఇంపార్టెంట్ పనుంది అంటే, అందుకే త్వరగా పెళ్లి చేయాలి అనుకున్నాం వదిన, అక్క అని వరుసలు పెట్టి మాట్లాడుతూ వచ్చిన వాళ్ళందరికీ అల్లుడేం చేస్తాడు, వాళ్ళెక్కడుంటారు అని అన్నీ చెబుతూ ఉంటారు. మళ్ళీ ఎవరికీ చెప్పలేదు అని ఎవరు ఫీల్ అవ్వకుండా చక్కగా అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయడంతో అందరూ వచ్చి భోజనాలు చేసి హితని ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. ఇక ఎంగేజ్మెంట్ నిజంగానే హడావిడిగా అయిపోయిందని ఇక ఊర్లో అందరూ కలిసి కట్టుగా ఉంటారు కాబట్టి ప్రేమలు, ఆప్యాయతలు అందరికీ ఎక్కువే. ఎంగేజ్మెంట్ అలా సడన్‌గా జరిగింది కాబట్టి ఎవరికీ చెప్పలేదు. పైగా ఇలా ఎంగేజ్మెంట్ జరిగాక కూడా ఎవరికీ చెప్పకపోతే బాగుండదు అని త్రివేణి గారు భోజనాల ఏర్పాట్లు కూడా చేశారన్నమాట. ఇక అందరూ అలా వస్తూ, పోతూ సాహిత్య ప్రెగ్నెన్సీ విషయం కూడా తెలిసి అటు హితని, ఇటు సాహిత్యని అందరూ పలకరించి వెళ్తూ ఉంటే, ఉదయం నుండి హాల్లోనే ఉన్న సాహిత్యను సైలెంట్‌గా బెడ్‌రూమ్‌కి తీసుకెళ్ళి, కాసేపైనా రెస్ట్ తీసుకోవాలి కదే! ఊరికే నార్మల్ మనిషివి అనుకోని వెళ్లి అక్కడ కూర్చొని వాళ్ళందరితో ముచ్చట్లు పెడుతున్నావా? కాసేపైనా రెస్ట్ తీసుకోకపోతే ఎలా? ముందు డ్రెస్ చేంజ్ చేసుకోపో అని ఆమె ఇంకా శారీలో ఉండడంతో అన్నాడు సిద్ధు. సిద్ధునే ఆమెను వాష్‌రూమ్‌కి తీసుకొని వెళ్ళగానే సాహిత్య స్నానం చేసి డ్రెస్ మార్చుకొని బయటికొచ్చింది. ఆమె వచ్చాక ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ అలాగే ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా పెట్టడంతో బుద్ధిగా జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకుంది. కాసేపు పడుకో, డిన్నర్ అయ్యాక నేను నిద్ర లేపుతాను కానీ, మరీ రెస్ట్ లేకుండా అలా తిరిగితే మంచిది కాదు నీకు, బేబీకి అని బలవంతంగా సాహిత్యని పడుకోబెట్టి ఆమె పాదాలకి ఆయిల్‌తో మసాజ్ చేస్తూ ఉంటాడు. ఇక అందరూ రావడం, వెళ్ళడం అలా ఒక్కొక్కరు వచ్చి ఎంగేజ్‌మెంట్ విషయం తెలుసుకొని, పలకరించి వెళ్ళేసరికి రాత్రి 11 గంటలవుతుంది. ఇక డిన్నర్ టైమ్ అయినా కూడా సాహిత్య లేస్తే మళ్ళీ అందరితో ముచ్చట్లు పెడుతుంది. రెస్ట్ ఉండదు అని చెప్పి సాహిత్యని నిద్ర లేపలేదు. ఆమె నిద్ర లేచినప్పుడే ఏదైనా తినిపిస్తాను అని సిద్ధు సైలెంట్‌గా ఆమెను చూస్తూ ఉన్నాడు. ఇక అందరూ వెళ్ళిపోయాక పని వాళ్ళందరూ ఇల్లు అలాగే డిషెస్ క్లీన్ చేసి వెళ్ళిపోయాక, అప్పుడు ఇల్లు ప్రశాంతంగా మారాక నారాయణ, త్రివేణి గారు, హిత లైట్‌గా భోజనం చేసి ఎవరి రూమ్‌లో వాళ్ళు పడుకున్నాక, కోడలు లేస్తే ఏదైనా తినిపించు నాన్న అని మరీ త్రివేణి గారు కొడుకుకి చెప్పడంతో, అలాగే అమ్మా అని సిద్ధు కూడా తినకుండా జ్యూస్ తాగి వాళ్ళ రూమ్‌లో ఉన్న టీవీ చూస్తూ ఉంటాడు. సాహిత్య లేస్తే తనతో పాటు కలిసి తిందాం అని. సాహిత్య చక్కగా సాయంత్రం అంతా నిద్రపోయి రాత్రి 11 గంటలకు నిద్ర లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి ఆకలిగా ఉంది సిద్ధూ అని అడిగింది. నీకోసమే వెయిట్ చేస్తున్నానే. తినకుండా పడుకున్నావు కదా! మళ్ళీ నేను పడుకుంటే అలానే పడుకుంటావని చెప్పి. ఏం తీసుకురావాలి? భోజనం తీసుకురానా? లేకపోతే చపాతీ, ఫ్రూట్స్ తీసుకురానా? నైట్ అయింది కదా! నువ్వేది చెప్తే అది తీసుకొస్తాను అని అడిగాడు సిద్ధు.
ఒక చపాతీ, అలాగే ఫ్రూట్స్ కావాలి అని చెప్పడంతో, అలాగే అని చెప్పి సిద్ధు కిచెన్‌లోకి వెళ్ళి, మళ్ళీ చపాతీలు వేడి చేసి, ఆమె కోసం ఫ్రెష్‌గా ఫ్రూట్ సలాడ్, అలాగే జ్యూస్ కూడా చేసి తీసుకొని వచ్చి, స్వయంగా అతడే చపాతీ తినిపించి, ఫ్రూట్ సలాడ్ పెట్టి మిగిలిన చపాతీ అతడు తింటాడు. "నువ్వు తినకుండా ఎందుకున్నావు ఈ టైం వరకు?" నేనంటే నిద్రపోయాను. "నువ్వు కూడా తినకుండా ఉండడం అవసరమా?" అని అంది సాహిత్య. నాకు కూడా తినాలి అనిపించలేదు. మార్నింగ్ నుండి అటు ఇటు తిరుగుతూ జ్యూస్, కొబ్బరి నీళ్ళు అదొకటి, ఇదొకటి తాగుతూ ఉన్నాను కదా! ఇక ఆకలనిపించలేదు. "నువ్వు లేచాక ఇద్దరం కలిసి తిందాం" అని ఆగాను అని చెప్పి, సాహిత్య ఫ్రూట్స్ కూడా తిన్న తర్వాత ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా ఇచ్చాక, అవన్నీ వేసుకుంటూ "చాలా చేదుగా ఉన్నాయి సిద్ధు. ఇవన్నీ వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది తెలుసా? కానీ కడుపులో ఉన్న బేబీ కోసం వేసుకోవాల్సొస్తుంది" అని సాహిత్య మొహం వికారంగా పెట్టుకొని టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటూ ఉంటే, వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కోసం, వాళ్ళ రక్తం పంచుకొని పుట్టే బిడ్డ కోసం ఎంత కష్టమైనా సరే వాళ్ళు ఓర్చుకుంటారు. ఎన్ని కష్టాలైనా పడతారు. ఎంత బాధైనా అనుభవిస్తారు అని అతడి భార్యని చూస్తూ ఉంటే అర్థమవుతుంది సిద్ధూకి. కానీ బిడ్డ తండ్రిని మాత్రం అస్సలు పాపమనరు. వాళ్ళకి పుట్టే పిల్లల కోసం ఏదైనా చేస్తారు గానీ, కట్టుకున్న వాడిని మాత్రం నానా రకాలుగా హింసించాలని ట్రై చేస్తూ ఉంటారేమో వీళ్ళు, అని సాహిత్య అతన్ని పెట్టే టార్చర్ గుర్తుకు వచ్చేసి సిద్ధు ఆమెను చూస్తూ ఉంటే, "ఎందుకురా అలా చూస్తున్నావు?" అని అంది సాహిత్య అయోమయంగా. "ఈ మధ్యలో నువ్వు నన్ను కాస్త టార్చర్ చేయడం తగ్గించావు కదా బంగారు తల్లి." "అదే ఎందుకు తగ్గించావని చూస్తున్నానే" అన్నాడు సిద్ధు వెటకారంగా. "అంటే ఇప్పుడు నాకు మంత్స్ పెరుగుతున్నాయి కదరా! నిన్ను టార్చర్ చేయాలి అన్నా నాకు ఓపిక ఉండడం లేదు. రేపు బేబీ పుట్టాక నీకు కావాల్సినంత టార్చర్ చేస్తాలే. నువ్వు నా టార్చర్ అంతా మిస్ అయితే" అని తను పడుకుంటుంటే, ఆమె కరెక్ట్‌గా పడుకునేలాగా ఆమె పక్కన పిల్లోస్ అడ్జస్ట్ చేసి, "ఓకేనా? తినడంతోనే పడుకుంటున్నావు? కాసేపు వాకింగ్ చేస్తే అయిపోయిద్ది కదా!" అన్నాడు సిద్ధు. లేదు బాబు, నిద్రొస్తుంది. మళ్ళీ టాబ్లెట్స్ వేసుకున్నాను కదా! అప్పుడు పడుకునే అప్పుడు వేసుకున్నాను. ఇదిగో మళ్ళీ వేసుకున్నాను కదా! అస్సలు వాకింగ్ చేసే ఓపిక కాదు. కూర్చునే ఓపిక కూడా లేదు. పడుకుంటున్నాను ఇక. నువ్వు కూడా పడుకోరా. బాగా లేట్ అయింది కదా! అని ఇద్దరు 12 వరకు మెలకువతో ఉండి, ఆ తర్వాత నిద్రపోయారు. ఇక నెల రోజుల్లోనే పెళ్లి అవ్వడంతో అఖిల్ అలాగే హిత పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఈ నెల రోజుల్లో అఖిల్, హిత రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. అంటే మనవాడు ప్రేమ పలుకులు పలుకుతూ ఉంటే వాటిని తీసి పడేయడం మన హిత పనన్నమాట. పెళ్లయ్యే వరకైనా ఆమెనెలాగైనా అతడి వైపుకు తిప్పుకొని కూల్ చేయాలి అని అఖిల్ ప్రయత్నమైతే, అతడి ప్రతి ప్రయత్నం ఫెయిల్ చేస్తూ ప్రతిసారి ఆమెదే పై చేయి, ఆమెతో గెలుపు అన్నట్టుగా హిత ప్రవర్తిస్తూ ఉంటే, ఇది పెళ్లయ్యాకైనా కూల్ అవుతుందా? లేకపోతే అదే గుర్తుపెట్టుకొని నన్ను దూరంగా ఉంచేస్తుందా? వామ్మో! పెళ్ళయ్యాక కూడా బ్రహ్మచారి బతుకు బతకడం అంటే నా వల్ల కాదమ్మా! అని అప్పుడే అనుకుంటాడు అఖిల్. పెళ్లి అవ్వకముందే పాపం బిడ్డ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.